హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మాహీ టేస్టీ ఫుడ్. ఈరోజు మన రెసిపీ అందరికీ ఎంతో ఫేవరెట్ రెసిపీ అయిన ఉప్మా పెసరట్టు అండి. ఇది మనకు లో క్యాలరీస్ అండ్ హై ప్రోటీన్ ఉంటుంది అండ్ బెస్ట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అని కూడా చెప్పొచ్చు. సో ఇది కొబ్బరి చట్నీ అండ్ అల్లం పచ్చడితో తింటే చాలా బాగుంటుందండి. సో మస్ట్ బి ట్రై. ముందుగా మనం దీనికోసం ముందు రోజు నైటే ఒక కప్పు పెసలు, ఒక పావు కప్పు దాకా రేషన్ బియ్యం, ఒక పిడికెడు సాబుదానా తీసుకొని వాటర్ వేసి 2 టైమ్స్ మంచిగా వాష్ చేయాలండి. ఇప్పుడు ఈ వాటర్ తీసేసి మళ్ళీ మొత్తంగా వాటర్ అంతా నిండేంత వరకు వాటర్ పోసేసి మూత పెట్టేసి ఓవర్ నైట్ సోక్ చేసేయండి. ఇప్పుడు మార్నింగ్ ఈ వాటర్ అంతా తీసేసి మనము మిక్సీ జార్లో తీసుకొని ఒక 1/2 ఇంచు అల్లం ముక్క, 2 పచ్చిమిర్చి, ఒక కట్ట కొత్తిమీర వేసి మనం దోశ బ్యాటర్లా ఎలా గ్రైండ్ చేసుకున్నామో అలా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు ఈ బ్యాటర్ని అంతా తీసేసుకొని మీరు ఒకవేళ గట్టిగా రుబ్బుకుంటే కొంచెం వాటర్ తీసుకొని దోశకు సరిపోయేలా కలుపుకోండి. ఇప్పుడు ఈ పిండిలో మనకు రుచికి సరిపడా ఉప్పు, ఒక చిటికెడు వంట సోడా వేయండి. ఈ వంట సోడా వేయడం వల్ల మనము అప్పటికప్పుడే గ్రైండ్ చేసుకుంటున్నాం కాబట్టి మనకి పెసరట్టు చాలా బాగా వస్తుంది అండ్ పొంగుతూ మంచిగా వస్తుందండి. సో ఇప్పుడు ఈ పిండి పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు అల్లం పచ్చడి కోసం మనము 5 ఎండుమిర్చి, ఒక 3 ఇంచుల అల్లము, ఒక 1/2 కప్పు బెల్లము, ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకోవాలండి. ఇప్పుడు ప్యాన్లో మనము ఆయిల్ వేసేసి ఆయిల్ హీట్ కాగానే ఎండుమిర్చి వేసేసి కొంచెం బాగా వేగనిచ్చి తీసి పక్కన పెట్టేసుకోవాలండి. అలాగే మనము అదే ప్యాన్లో అల్లాన్ని కూడా వేసేసి బాగా డ్రై అయ్యేంత వరకు వేగనిచ్చి తీసి పక్కన ఉంచాలండి. ఇప్పుడు ఇవి చల్లారేలోపు మనము ఉప్మాని ప్రిపేర్ చేసుకుందాం. ఉప్మా కోసం మనము బాండీలో జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు అండ్ శనగపప్పు వేసి కొంచెం వేగాక ఒక రెమ్మ కరివేపాకు వేసి ఒక్కటే పచ్చిమిర్చి సన్నం తరుగు వేసేయండి. ఇప్పుడు వాటర్ వేసేయండి. నేను ఒక చిన్న కప్పు ఉప్మా రవ్వకి 3 కప్పుల వాటర్ తీసుకున్నానండి. సో రుచికి సరిపడా ఉప్పు వేసేసి కలిపి మనము ఉప్మా రవ్వని కలుపుతూ ఉండలు లేకుండా కలుపుకోవాలండి. ఇప్పుడు ఇది దగ్గర పడేంత వరకు వేగనివ్వండి. ఇప్పుడు దగ్గర పెట్టాక స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న ఎండుమిర్చి, అల్లము, చింతపండు, బెల్లం మరియు రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసి గ్రైండ్ చేసుకోండి. ఫైన్ పేస్ట్ లాగా, చట్నీ లాగా గ్రైండ్ చేసుకోండి. అయిపోయిందండి మన అల్లం పచ్చడి. ఇప్పుడు పెనం మీద పిండి వేసేసి ఇలా స్ప్రెడ్ చేసేసి అది కొంచెం వేగాక ఇప్పుడు ఉప్మాని వేసేసి దోశనంతా పెసరట్టుకి అంతా స్ప్రెడ్ చేసేయండి. ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత నేను ఉల్లి ముక్కలు మాత్రమే వేస్తున్నానండి. ఎందుకంటే నేను పిండిలో కొత్తిమీర వేసాను, అల్లం కూడా వేసాను. మళ్ళీ పైన కూడా వేస్తే ఘాట్ అయిపోతుందని ఇప్పుడు మనము 2 వైపులా దీన్ని బాగా కాల్చుకోవాలి. అయిపోయిందండి మన పెసరట్టు అండ్ కొబ్బరి చట్నీ, అల్లం పచ్చడి. బెస్ట్ కాంబినేషన్ అండి. మస్ట్ బి ట్రై. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లైక్, షేర్, comment, subscribe.